ఇప్పుడు ఘంటసాల గారి గురించి ఒక విశేషం చెప్తాను. చెప్పండి సార్. శివశంకరి చెప్పండి. పాట శివశంకరి పాట గురించి రఫీ.com అని నెట్‌లో ఒకటుంది. శ్రీను గారు మీరు ఎప్పుడైనా చూడొచ్చు. రఫీ.com సార్. ఆ నెట్ అది చాలా ఏళ్ళు హూ ఈస్ నంబర్ 1 ప్లేబ్యాక్ సింగర్ ఇన్ ఇండియా అని చెప్పి చాలా రిసర్చ్ చేశారు. అందులో గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్, హిందుస్థానీ సంగీత విద్వాంసులు, వాద్య కళాకారులు అందరూ ఉన్నారు. యాస్ పర్ మ్యూజిక్ రూల్స్, some of them what they say is ఘంటసాల గారికి ఉన్న వాయిస్ కల్చర్ ఏ రాగంలో అయినా పాడగలిగిన ఏకైక గాయకుడు రఫీ ఫాల్స్ బ్యాక్ ఘంటసాల అంటారు. ఎందుకంటే రఫీ ఈజ్ ఏ సాఫ్ట్ వాయిస్, గాంభీర్యం అలాంటి పలుకు ఆయన ఘంటసాల గారు ఏదైనా పలుకుతారు. సో ఏ పర్ఫెక్ట్ వాయిస్ అంటే ఇమీడియట్ గా ఘంటసాల గారే అని అంటారు. వాళ్ళు కొన్ని పాటలు స్టడీ చేశారు, ఆయన ఎలా పాడింది అది. వాళ్ళ ఎవరికి తెలుగు రాదు, ఘంటసాల గారంటే తెలియదు, తెలుగు భాష తెలియదు, తెలుగు పాట ఎప్పుడు వెళ్ళలేదు కూడా వాళ్ళు. ఈ శివశంకర్ ఈ పాట మీద రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మోస్ట్ డిఫికల్ట్ కంపోజిషన్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ అంటారు. అతి క్లిష్టమైన కంపోజిషన్. ఇంతవరకు ఆ తర్వాత అంత కంపోజిషన్ కష్టమైన కంపోజిషన్ రాలేట, ఏ భాషలోనూ రాలేట. ఈ పాట విన్నటువంటి గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు, హిందుస్థానీ సంగీత విద్వాంసులు అందరూ ఏమంటారంటేనండి, దర్బారీ కానులలో ఘంటసాల గారి పాట పాడారు, పెంజాల్ గారు స్వరపరిచారు. దర్బారీ కన్నడ రాగంలో శివశంకరి పాడినట్టు ఇంతకు ముందు కానీ వెనుక కానీ ఫ్యూచర్ లో కానీ ఎవరు పాడలేరంటారు ఘంటసాల గారు. దర్బారీ కన్నడలో ఆయన పాడినట్టుగా ఇంతవరకు ఎవరు పాడలేరు, ఫ్యూచర్ కూడా ఎవరు పాడలేరు అని అంటారు. ఎందుకంటే ఆ రాగం మీద ఉన్న ఫుల్ కమాండ్ ఘంటసాల గారికి ఉన్న కమాండ్ మీద వాళ్ళకి లేదు. ఘంటసాల ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ కమాండ్ ఆఫ్ దట్ రాగా కంపేర్ టు అదర్స్. ఇంకోటి ఏమంటారంటే ఈ పాటలో ఘంటసాల గారు టచ్ ది టాప్ నీ, నేను నీ దాదాని పాడతారు చూసారా, ఈ టచ్ ది టాప్ నీ నోట్ ఆ రేంజ్ లో పాడటం చాలా కష్టం అంట. అది టఫెస్ట్ టాప్ నోట్ అంటే అది ఘంటసాల గారు అలవోకగా పాడేశారు. అసలు ఎవరు పాడలేట వాళ్ళు అంటాం, అంత హై ఆ రేంజ్ లో ఎవరు పాడలేదు. అంతేకాకుండా ఆ టాప్ రేంజ్ నుంచి ద లోయెస్ట్ నోట్ చూడండి, పైకి కిందకి పోతుంటే అక్షరాలు. ద హైయెస్ట్ ఆక్టివ్ నుంచి లోయెస్ట్ ఆక్టివ్ కి ద వే హి హస్ ప్రెజెంటెడ్ విత్ గ్రేట్ ఈజ్ అండ్ కంఫర్ట్ ఎవరు పాడలేరు. ఆ రేంజ్ రాదంటారు పాట. అది ఒక ఘంటసాల గారికి చెల్లిందంటారు. తర్వాత ఆయన అతి సులువుగా అలవోకగా పాడట్టే. He did not face any difficulty at all in rendering that song. ఈ పాటలో ఇంకో విశేషం ఏంటంటే ఘంటసాల గారు వితౌట్ సాక్రిఫైసింగ్ హిస్ కర్ణాటిక్ స్టైల్, he had created a Hindustani sensation, thus mixing the blend of both styles. అంటే కొంతమందికి ఆయన కర్ణాటక స్టైల్ పాడుతున్నా కూడా హిందుస్థానీ స్టైల్లో పాడినట్టు అనిపిస్తుంది. కొంతమంది హిందుస్థానీ విద్వాంసులు అలా అనిపిస్తుంటారు. సో అసలు అది ఈ క్రియేటెడ్ సెన్సేషన్ అని అంటారనమాట. అది ఎవరు పాడలేదు, ఆ విధంగా ప్రెజెంట్ చేయలేదు. ఒక కర్ణాటక సంగీతంలో పాడుతుంటే స్వరాలు హిందుస్థానీ వాళ్ళకి హిందుస్థానీలో పాడినట్టు అనిపించేట్టుగా ఏ గాయకుడు పాడలేటట్టు. దట్ ఈస్ another thing. He has created a Hindustani sensation that's mixing the blend of both styles, అంటే కర్ణాటక as well as ఎల్బీ. ఇలా గానం చేయటంలో ఒక ఘంటసాల గారి మాత్రమే సాధ్యం అంటారు అని
దట్ ఈస్ ఎ గాడ్ గిఫ్టెడ్ వాయిస్ అంటారు. సాధన వల్ల గాడ్ గిఫ్టెడ్ వాయిస్. ఈ పాటలో ఘంటసాల గారి కంఠం, హై పిచ్, క్లారిటీ, తర్వాత రాగం మీద ఉన్న పట్టు, దే ఆర్ ఇన్ కంప్లీట్ హార్మనీ అని అంటారు. ఎక్కడ ఆయన పాడిన దానిలో రాగం కానీ, క్లారిటీ కానీ, ఆ క్లారిటీ ఆఫ్ వాయిస్ కానీ, హై పిచ్ కానీ ఎక్కడ దిగజారుడు ఉండదు. హైయెస్ట్ ఆర్డర్లో పాడారు. ది హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ వాయిస్ అంటారు అనమాట. పర్ఫెక్ట్ వాయిస్ అంటే హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ వాయిస్ అంటే ఓన్లీ ఘంటసాల గారు అంటారు. అది ఆ పాట. కానీ ఇవి మనకి తెలియదు. ఇన్ని విశేషాలు మనకి తెలియదు. ఎంతో మంది పాడుతుంటారు కానీ ఏదో కర్ణాటక దర్బారీ రాగంలో పాడారంటారు కానీ ఆ కర్ణాటక స్టైల్లో పాడుతున్నది హిందుస్థానీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఎవరికి తెలియదు. అంత లోతుగా వాళ్ళు ఆ పాట గురించి ఆలోచించి ఇలాంటి టఫెస్ట్ కాంపోజిషన్ ఆ టాప్ నీ నోట్ అసలు ఎవరు పాడలేరు అంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హైయెస్ట్ ఆక్టేవ్ టు లోవెస్ట్ ఆక్టేవ్ with ease and comfort only Ghantala can sing, because he is a great creator and music director. అందువల్ల ఆయన పాడగలిగాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఘంటసాల. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you. Please like, share and subscribe.